షాప్ ఓపెనింగ్ వేడుకలో గందరగోళం. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 1 ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా పర్ఫ్యూమ్ షాప్ ఓపెన్ చేశారు. ఓపెనింగ్ కార్యక్రమానికి దుబాయ్ నుండి యూసుఫ్ బాయ్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆయనను చూసేందుకు వందల సంఖ్యలో జనాలు అక్కడికి రావడంతో అరగంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారితో పాటు బౌన్సర్లపై కూడా కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించినందుకు షాప్ యాజమానిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ట్రాఫిక్ సిఐ సాయి ప్రకాష్ గౌడ్. ఈరోజు అందాజ 7:30-8 గంటల టైంలో కాజా మెన్షన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి యూసుఫ్ బాయ్ అని చెప్పేసి ఒకటి పర్ఫ్యూమ్ షాప్ ఓపెనింగ్ గురించి ఇవాళ ఈవెంట్ ఒకటి వితౌట్ పోలీస్ పర్మిషన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. దానివల్ల ఎక్కువ మంది క్రౌడ్ రావడం వల్ల అక్కడ చాలా ట్రాఫిక్ కంజంక్షన్ అవి సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బంది గురైంది. దీనికి ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో జాఫర్ అహ్మద్ అండ్ అబ్దుల్ మోయిద్, ఒకరు ఆర్గనైజర్ ఒకరు ఓనర్, వీళ్ళిద్దరు కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు, ట్రాఫిక్ కంజంక్షన్ చేసినందుకు వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి మిగతా ఈ బౌన్సర్స్ ఎవరు ఆర్గనైజ్ చేసారో అది కూడా చూసి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.